హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పావని టాక్స్. వంకాయల్ని ఎప్పుడు కూరే కాకుండా ఇలా వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి పచ్చడి అయితే చేస్తున్నా. టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే పొడి వంకాయలు తీసుకున్నా. మీరు తెల్లయని తీసుకోవచ్చు, పర్పుల్ కలర్ ఉన్న వంకాయలని తీసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. వంకాయల్ని ఫ్రెష్గా కడిగి నేనైతే కాడలు అయితే తీసేసుకుంటున్నా. మిక్సీ పట్టినప్పుడు అక్కడక్కడ గట్టిగా తగులుతుంది తినేటప్పుడు, అందుకే నేనైతే వంకాయల్ని ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరైతే మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నా. ఈ పచ్చళ్ళలోకి లేత వంకాయలు అయితే చాలా బాగుంటాయి చూడండి. ఇంకా గింజలు కూడా రాలేవు వీటికి. నేనైతే లేత వంకాయలు తీసుకున్నా. ఇంకా వంకాయ కూర కానీ పచ్చడి కానీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఇష్టమే ఉంటుంది. ఊర్లలో కొంతమంది అయితే ఒళ్ళు నొప్పులు అని అంటారు. చూడండి, నాకైతే రెండు వంకాయలు అయితే ఫ్రిడ్జ్లో దొరికినాయి, చిన్నవి గుత్తి వంకాయలు. అవి రెండు కూడా కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వంకాయలు అనేవి కోయగానే నల్లగా అవుతాయి. అందుకే అవి నలుపెక్కకుండా ఉప్పు నీళ్ళలో అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి కోసం అయితే వంకాయలు 1/2 కేజీ అయితే తీసుకున్నా. 1/2 కేజీ వంకాయలకి 2 టమాటాలు అయితే, పెద్ద టమాటాలు 2 అయితే కట్ చేస్తున్నా. బాగా పండిన టమాటాలు అయితే నూనెలో తొందరగా ఫ్రై అయిపోతాయి. నేనైతే టమాటాలు అయితే కట్ చేసిన. నేను 10-12 పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నా. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పచ్చిమిర్చితో పచ్చడి చేయాలనుకుంటున్నా, అందుకే అయితే పచ్చిమిర్చి తీసుకున్నా. కొన్ని కారం ఎక్కువ ఉన్నవి ఉంటాయి, కొన్ని తక్కువ ఉన్నవి ఉంటాయి. మీరు కారం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైనాక నేనైతే కొన్ని పల్లీలు అయితే తీసుకున్నా. పల్లీలు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, వీటిని నూనెలో మంచిగా వేయించుకోవాలి, మాడిపోవద్దు. ఇలా ఎర్రగా అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి కూడా నూనెలో వేసేయాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకుండా దోరగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. 75% అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. ఈ రెండింటిని కలిపి దీంట్లో కొద్దిగా చింతపండు, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు వేసినాం కాబట్టి మొత్తం పులుపు అయిపోతుంది. ఇట్లా విడదీసి చింతపండు వేసుకోవడం వల్ల మంచిగా ఫ్రై అయిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంతమంది మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నా. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, టమాటాలు బాగా ఉడికిపోయినాయి. దీన్నైతే ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మనం వంకాయలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు నేను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా. వీటిని ఫ్రై చేసుకుందాం. వీటిని మొత్తం మెత్తగా కాకుండా ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. చూడండి, ఈ కలర్కి వస్తే చాలు. ఇంకా మరీ మెత్తగా అయిపోతే జిగురు అయిపోతుంది చట్నీ. దీన్ని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి రోట్లో నూరితే చాలా బాగుంటుంది, కాకపోతే నా దగ్గర రోల్ లేదు, చిన్నది ఉంది, కాబట్టి నేను మిక్సీలో అయితే చేస్తున్నా. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా మిక్స్ అయిపోయింది, చాలు ఈ మాత్రం. వీటిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా ఆపి మిక్సీ పట్టుకుంటే మనం రోట్లో నూరిన పచ్చడి లాగానే ఉంటుంది. చూడండి,
ఈ మాత్రం చాలు. ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం. నేను ఇందాక కడాయి తీసుకున్నా, మీరు వేరే ప్యాన్ అయినా తీసుకోవచ్చు. నీట్గా కడిగితే తీసుకున్నా. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ నూనెలో ఫ్రై చేసినాయి కాబట్టి నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చి. దీంట్లోకి అయితే నేను కొద్దిగా ఇంగువని యాడ్ చేస్తున్నా. ఇంగువ వేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పోపులోకి వేసి నూనె బాగా కలిసేటట్టు పచ్చడిని మొత్తం బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.